హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, ఒకవేళ బంద్ కనుక జరిగినట్టయితే లేకపోతే కాలేజెస్ కనుక మూసుకుపోయినట్టయితే ఇప్పుడు జరగాల్సిన ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ అవుతాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇక ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, సో మీకు తెలుసు మొన్న మనం మాట్లాడుకున్నాం. మొన్న వచ్చేసరికి ఏంటంటే కాలేజెస్ బంద్ గురించి మాట్లాడుకున్నాం. నిన్న వచ్చేసరికి ఏంటంటే భారత్ బంద్ గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోస్ ఇంతవరకు చూడనట్టయితే ఐ కార్డ్లో కానీ ఎన్ కార్డ్లో కానీ ఉంటాయి, చూసుకోండి. అయితే దాని ప్రకారం చూసుకున్నట్టయితే చాలా మందికి ఉన్న డౌట్, మిడ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతాయంటే అది గనక మనం అనుకున్నట్టు గనక జరిగినట్టయితే ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతాయి. ఎందుకంటే కొంతమందికి 22 నుంచి మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. మరి ఒకవేళ నిజంగా గనక మూసేసే పరిస్థితి వస్తే, నేను వీడియోలో ఒకటి చెప్పాను, మ్యాక్సిమం జరగదని కొంతమంది భావిస్తా ఉన్నారు. ఒకవేళ అదే పరిస్థితికి వస్తే మాత్రం మిడ్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. వీటితో పాటు మరి ఎండ్ ఎగ్జామ్స్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటే, ఎండ్ ఎగ్జామ్స్ ఏవైతే షెడ్యూల్ చేయబడ్డాయో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అవన్నీ కూడా మళ్ళీ మార్పులు జరుగుతాయి. కొంతమంది అడుగుతా ఉన్నారు, మరి అకాడమిక్ క్యాలెండర్లో ఏదైనా కానీ ఏ హాలిడే డిక్లేర్ చేసినా కూడా ఖచ్చితంగా అయితే ఎగ్జామ్స్ యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతాయని చెప్పేసి. అయితే అక్కడ ఒక లొసుకుంది ఏంటంటే, లాక్డౌన్ టైంలో మనకు జరిగిన మంచి ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించారు. సో ఇప్పుడు కనుక ఈ కాలేజెస్ బంద్ కనుక జరిగినట్టయితే ఈ ఆన్లైన్లో క్లాసెస్ అనేవి కండక్ట్ చేసి అకాడమిక్ ఇయర్ షెడ్యూల్ ఏదైతే చేశారో దాన్ని డిస్టర్బ్ కాకుండా ఉండదు. కానీ ఎగ్జామ్స్ కనుక ఆ టైంకి వచ్చి ఉంటే మాత్రం మనం చేసేది ఏం లేదు అనమాట. మిడ్ ఎగ్జామ్స్ ఏముంది, ఎలాగైనా ఆన్లైన్లోనే ఆబ్జెక్టివ్ పెట్టేయచ్చు. అట్లాగే జరిగేది మీ అందరూ తెలిసిందే కదా, అటానమస్ అయినా అఫిలియేటెడ్ అయినా. సో దాని ప్రకారమే ఈ అకాడమిక్ క్యాలెండర్ మూవ్ చేయడం కానీ ఇది కానీ జరుగుతుంది. ఇదంతా జరిగినట్టు అయితే ఓకేనా. ఓవరాల్గా చూసుకుంటే ఇదండి, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయా లేవా, మళ్ళీ ఏమైనా మార్పులు ఉంటాయా చేర్పులు ఉంటాయా అంటే మాత్రం ఓకేనా, అదనమాట.